ఏమిచ్చి నీ రుణం ఎలా తీయమున్నది, ఆనందము నీ కృప కూడా స్తోత్రము. ఏమిచ్చి నీ రుణం. 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జన్మలలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజమయుడయ్యను. ప్రియులారా, చదివినటువంటి యొక్క మాటలో క్రీస్తు ప్రభు వారు సశరీరుడిగా మనకు ప్రత్యక్షమయ్యాడు. శరీరంతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన దైవ రూపము కలిగినటువంటి వాడు, దేవుడే. ఆయన దేవుడే, దేవునిగా ఆయన ఉండి మరి తన యొక్క దేవత్వం యొక్క లక్షణం లేదా దేవుని యొక్క కుమారుడు అని చెప్పేటువంటి లక్షణం నుంచి శరీరం ధరించినటువంటి వారిగా చూస్తున్నాం. క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి శరీరాన్ని ధరించి వచ్చారు. శరీరాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది? ఆయన మహిమాన్వితుడైనటువంటి దేవుడు. మీరు